మనకి బాగా అలవాటైపోయిన పెద్ద పొరపాటు చింత. ప్రతిదానికి చింతపడిపోతాం. అప్పులు తీరడం లేదని, సరైన ఉద్యోగం లేదని, ఉన్న ఉద్యోగంలోని మనశ్శాంతి లేదని, పెళ్ళవ్వలేదని, వివాహ బంధంలో సంతోషం లేదని, మంచి చదువు లేదని, చదువున్న లాభం లేదని, ఇలా ఎన్నో. అన్నిటినీ ఆలోచించి చింతపడడం వలన నీ బాధను ఎక్కువ చేయలేవు, లేక ఆ బాధను తగ్గించలేవు. నీకున్న బాధను ఎక్కువ తక్కువలో చేయలేని నీవు దానికోసం ఎందుకు చింతపడడం? నీ అవసరాలను తీర్చేవారు ఒకరున్నారని మర్చిపోయావా? లేక అయినా నాకేమి చేత కాదని నువ్వే నీ సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నావా? అస్సలు వద్దు. చింతించి ప్రభువును అగౌరవపరచుకు. ఇకపై నీ ప్రతి చింత యావత్తు నీ తండ్రైన ప్రభువుకు అప్పగించు. ఆయన నీ అవసరతలను తీర్చగల సమర్థుడని ఆయన నమ్ము. చచ్చే వరకు సాగే చింత నీకు అవసరమా? లేక చనిపోయిన వారిని సైతం బ్రతికించగల దేవుని శక్తి నీకు అవసరమా? నీ చింతను భారంగా మోయకు. దాన్ని ప్రార్థనగా మార్చి ఆయనకు అప్పగించు. ఆమెన్.